ఏఎన్ఐ రిపోర్ట్ని బట్టి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ మిలిటరీ మరలా పెద్ద లెవెల్లో బ్రహ్మోస్ మిజైల్స్ని కొనడానికి ప్లాన్ చేస్తుంది. ఇండియన్ నేవీ తమ వార్షిప్స్లో మోహరించడానికి, అలాగే ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ లాంచ్డ్, జెట్ లాంచ్డ్ వెర్షన్స్ని కొంటామని చెప్పగా కొన్ని రోజుల్లో డిఫెన్స్ మినిస్ట్రీ అప్రూవల్ ఇవ్వచ్చు అని మీడియా రిపోర్ట్స్ వచ్చాయి. దీన్ని బట్టి మెయిన్గా ఇండియన్ నేవీ పెద్ద ఎత్తున బ్రహ్మోస్ మిజైల్స్ని పోగు చేసుకుంటుంది అని అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నేవీలో 7 స్టెల్త్ డిస్ట్రాయర్సే ఒక్కోటి 16 లెక్క 112 మిజైల్స్, అలాగే మరో 6 ఓల్డర్ డిస్ట్రాయర్స్ 8 లెక్క 48. టోటల్గా ఈ లార్జర్ షిప్సే 160 బ్రహ్మోస్ మిజైల్స్ని క్యారీ చేస్తున్నాయి. ఫ్రిగేట్స్ కూడా 8 బ్రహ్మోస్ మిజైల్స్ లెక్క క్యారీ చేస్తాయి. సో నేవీ 200+ బ్రహ్మోస్ మిజైల్స్ని డిప్లాయ్ చేసి ఉంచిందనే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇక రీలోడింగ్ కోసం ఈక్వల్ నెంబర్ లేదా అంతకన్నా ఎక్కువ మిజైల్స్ని స్టాక్లో పెట్టుకోవడం అనేది మిలిటరీలో కామన్ ఎస్టిమేషన్. అయితే 2023లో డిఫెన్స్ మినిస్ట్రీ నేవీ కోసం మరో 200+ బ్రహ్మోస్ మిసైల్స్ని కొనడానికి క్లియరెన్స్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఎండింగ్లో క్యాబినెట్ కమిటీ కూడా దానికి ఫండ్స్ ఇస్తున్నట్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఇక మార్చి 1 అంటే డిఫెన్స్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇచ్చిన వితిన్ 1 ఇయర్లోనే డీల్ సైన్ అయింది. మామూలుగా అయితే 3 to 4 ఇయర్స్ టైం పట్టడం చూస్తుంటాం. ఈ ఫాస్ట్ ట్రాక్ డీల్తో బ్రహ్మోస్ ఎంతలా ఒక టాప్ ప్రయారిటీ వెపన్ అయిందో అర్థమవుతుంది. ఇలా 200+ బ్రహ్మోస్ మిజైల్స్ని డిప్లాయ్ చేసి అన్నోన్ నెంబర్స్లో స్టాక్లో పెట్టుకొని మరలా 200+ మిజైల్స్ని లాస్ట్ ఇయర్ ఆర్డర్ చేశాక ఇప్పుడు నేవీ మరలా బ్రహ్మోస్ మిజైల్స్ని కొనడానికి చూస్తుందని చెప్తున్నారు. బ్రహ్మోస్ 2005లో ఫస్ట్ యాంటీషిప్ మిజైల్గా నేవీలో సర్వీస్లో జాయిన్ అయింది. తర్వాత ల్యాండ్ అటాక్ వెర్షన్ని డెవలప్ చేయడం జరిగింది. 2007లో ఆర్మీలో, 2019లో ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ లాంచ్డ్ వెర్షన్స్ జాయిన్ అయ్యాయి. పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఆర్మీలో 500+ బ్రహ్మోస్ మిజైల్స్ ఉన్నాయని ఇంతకుముందు చెప్పాను. అలాగే ఎయిర్ ఫోర్స్ 200 బ్రహ్మోస్ మిజైల్స్ని కొంది. ఆపరేషన్ సింధూర్లో సుకోయ్ జెట్స్ బ్రహ్మోస్ మిజైల్స్ని వాడాక మరలా ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ కూడా ఈ మిజైల్స్ని కొనబోతుంది. అయితే ఇది అయిపోయిన స్టాక్ని ఫిల్ చేసుకోవడం అయితే కాదు. ఎందుకంటే ఈ ఆపరేషన్లో అంత పెద్ద సంఖ్యలో బ్రహ్మోస్ మిజైల్స్ని అయితే వాడలేదు. మొదటి రోజు టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసినప్పుడు ఎన్ని మిజైల్స్ని ఫైర్ చేశారో తెలియదు, కానీ తర్వాత పాకిస్తాన్ మిలిటరీ మీద దాడి చేసినప్పుడు 15 బ్రహ్మోస్ మిజైల్స్ని సుకోయ్ జెట్స్ ఫైర్ చేశాయి. బ్రహ్మోస్తో పాటు ఫ్రెంచ్ స్కాల్ప్, ఇజ్రాయలీ రాక్స్, ర్యాంపేజ్ మిజైల్స్ని కూడా ఫైర్ చేశారు. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ జస్ట్ 50 లోపు ఎయిర్ లాంచ్డ్ వెపన్సే పాకిస్తాన్ని సీజ్ ఫైర్ కోసం అడుక్కునేలా చేశాయని చెప్పారు. మామూలుగా యుద్ధంలో పెద్ద సంఖ్యలో మిజైల్స్ని ఫైర్ చేస్తే కొన్నైనా ఎయిర్ డిఫెన్స్ని దాటి శత్రువుని డ్యామేజ్ చేస్తాయి. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఒక్క మిజైల్ని కూడా స్టాప్ చేయలేకపోయింది. ఫైర్ చేసిన అన్ని మిజైల్స్ కూడా సక్సెస్ఫుల్గా టార్గెట్స్ని హిట్ చేశాయి. అది కూడా ఎయిర్ ఫోర్స్, నూర్ఖాన్ బేస్, కిరానా హిల్స్ అంటూ శత్రువు ఆయపట్టు మీద బ్రహ్మోస్ని వాడింది. డ్రోన్స్ని మినహాయిస్తే లెస్ దెన్ 50 ఎయిర్ లాంచ్డ్ మిజైల్స్ని టోటల్గా ఫైర్ చేసినప్పుడు కొత్త ఆర్డర్ అనేది స్టాక్ని ఫిల్ చేసుకోవడం అవ్వదు, కూడబెట్టుకోవడం అవుతుంది. నేవీ షిప్స్ కూడా కరాచీ పోర్ట్ మీద దాడి చేయడానికి స్టాండ్ బైలో ఉన్నాయి, ఆర్డర్స్ కోసం వెయిట్ చేశాయి. కానీ పాకిస్తాన్ నేవీ ఈ వార్లో ఇన్వాల్వ్ అవ్వలేదని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఇలా బ్రహ్మోస్ని రియల్ వార్లో టెస్ట్ చేశాక ఎయిర్ ఫోర్స్, నేవీలు మరిన్ని బ్రహ్మోస్ మిసైల్స్ని ఆర్డర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. ఆల్రెడీ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్కి బ్రహ్మోస్ మెయిన్ స్ట్రైక్ వెపన్ అయింది. మిగతా మిలిటరీస్ $3 to $5 million ఖరీదుండే సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్స్ని, $100s of million ఖరీదుండే వార్షిప్స్, అలాగే న్యూక్లియర్ స్ట్రైక్స్ కోసం మోహరించాయి. కానీ ఇండియన్ మిలిటరీ ల్యాండ్ అటాక్ వెర్షన్స్ని కూడా పెద్ద సంఖ్యలో మోహరించింది. మన మిలిటరీ స్ట్రాటజీ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఒక బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్ బోలారీ బేస్లో హ్యాంగర్ మీద దాడి చేసి $200+ million ఉండే ఎవాక్స్ ఎయిర్క్రాఫ్ట్ని డిస్ట్రాయ్ చేసింది. ఇంకొన్ని జెట్స్ కూడా అందులోనే ఉన్నాయని అంచనా. సో అన్స్టాపబుల్ కేపబిలిటీ ఇస్తున్నప్పుడు ల్యాండ్ మీద ఉన్న హై వాల్యూ టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయడానికి బ్రహ్మోస్ లాంటి ఖరీదైన మిజైల్స్ మీద ఇన్వెస్ట్ చేసింది. కొన్ని బ్రహ్మోస్ మిజైల్స్ ఏం చేశాయో చూసిన చైనాకి అగెనిస్ట్గా కూడా ఇలా ఇండియా మిజైల్ నెంబర్స్ని పెంచడం స్ట్రాంగ్ డిటరెన్స్ అవుతుంది.
ఎందుకంటే బోర్డర్కి దగ్గరలో ఉన్న చైనీస్ ఎయిర్ బేస్లని బ్రహ్మోస్ డిస్ట్రాయ్ చేసిందంటే పిఎల్ఏ ఎయిర్ ఫోర్స్ కథ అనేది ముగుస్తుంది. సో ఓవరాల్గా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేవీలు ఇంకా పెద్ద సంఖ్యలో బ్రహ్మోస్ మిజైల్స్ని కూడబెట్టుకుంటున్నాయి. ఈ రెండు సర్వీసెస్లో ల్యాండ్ అటాక్తో పాటు యాంటీషిప్ రోల్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ మిజైల్స్ కావాలి. ఇక ఆర్మీకి అయితే ప్యూర్ ల్యాండ్ అటాక్ కోసమే 500కు పైగా మిజైల్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో మరిన్ని మిజైల్స్ని ఆర్డర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.